అన్న, ఆ విషయం దేవుడు నాకు ముందుగానే చెప్పాడన్నా. ఇలా జరుగుతుందని దేవుడు నాకు ఎప్పుడు చూపించాడన్నా. దేవుడు నీకు ముందే చెప్పాడంటావు. అయితే దేవుడు నీకు ముందే ఇది ఇలా జరుగుతుందని చూపించాడంటావు, అంతేనా? అవునన్నా. అయితే ఆ మొన్న కూడా నువ్వు ఓ వ్యక్తిని గురించి దేవుడు నాతో ముందే చెప్పాడు, దేవుడు నాకు ముందే చూపించాడు అని అన్నావు కదా. ఆ తదనంతరం వచ్చి లేదు, నేను ఆ వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్నాను, తొందరపడ్డాను, ఆ వ్యక్తిని అపార్థం చేసుకున్నాను అన్నావు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ మొన్న పలానా వ్యక్తిని అపార్థం చేసుకుంది నువ్వా దేవుడా? ఆ వ్యక్తి విషయంలో పొరపడింది నువ్వా దేవుడా? నేనే అపార్థం చేసుకున్నాను. మరి అలాంటప్పుడు దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడని అన్నావు. అన్న అంటే అది నీ ఊహకి, నీ వ్యక్తిగత అభిప్రాయానికి, నీ సొంత ఆలోచనకి ప్రతిసారి దేవుడి పేరు తగిలించి దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు అనడం మహాపాపం. ఒకవేళ అది కనెక్ట్ అయితే దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు డైలీ అప్డేట్ చేస్తాడు అన్నట్లుగా బిల్డప్. ఒకవేళ అది కనెక్ట్ అవ్వకపోతే తొందరపడ్డానని క్షమాపణలు. నీకు విషయం తెలుసా? దేవుని యొద్ద నుంచి రాని దానిని, దేవుడి యొద్ద నుంచి కాని దానిని దేవుని యొద్ద నుంచే వచ్చిందని దేవుని పేరును వ్యర్థంగా ఉపయోగించటం, ఉచ్చరించటం పాపం, శాపగ్రస్తం. ఈ దినాన మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు అని మనం ఇచ్చే స్టేట్మెంట్స్ ద్వారా కొన్ని కాపురాలు కూలిపోతాయి, కొన్ని బ్రతుకులు బజారున పడతాయి. ఎంతోమంది వ్యక్తులు తప్పుడు నిర్ణయంతో జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఓ విషయం నాకు దేవుని యొద్ద నుంచి వచ్చిన నడిపింపు అని నువ్వు చెప్పాలి అని అంటే 1కి 10 సార్లు ఆ విషయం నిమిత్తమే కన్ఫర్మ్ చేసుకో సురేష్. లేకపోతే ఎరగకుండానే మహాపాపాన్ని చేసే వ్యక్తిగా మిగిలిపోతావు. ఐఎమ్ సారీ అన్న, ఇంకెప్పుడు అలా చేయనన్నా.